హాయ్ హలో వెల్కమ్ టు సఖీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ నేను మీ ముందుకి ఇప్పుడు కొత్తిమీర సీజన్ కదండి, కొత్తిమీర బరడా తీసుకొని వచ్చానండి. ముందుగా మీరు కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు సీజన్ కదా, బాగా ఉంటుంది ఫ్రెష్గా. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. శనగపిండి, కారము, ఉప్పు, వాటర్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చలో లెట్స్ స్టార్ట్ అండి. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని శనగపిండి ఇందాక తీసుకున్నాం కదా, అది లైట్గా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అండి, ఆయిల్ ఏమో వేయద్దు. ఫ్లేమ్ మాత్రం చూసుకోండి, చిన్నగా పెట్టుకోండి, లేకపోతే ఇది తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక మంచి టేస్ట్ వస్తుందండి ఇట్లా మనం వేయించుకొని చేసుకుంటే. నార్మల్గా కూడా వేసుకోవచ్చు, వేయించకుండా కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్లో మనకి కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మనకి కలర్ లైట్గా చేంజ్ అవుతే చాలు. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అంతా పట్టేస్తుంది శనగపిండి. ఫ్లేమ్ మాత్రం చూసుకోండి, లోలోనే పెట్టుకోండి. కలపకపోతే మాత్రం కింద అంటేస్తుందండి. మీరు ఈ బరడా కావాలంటే కొత్తిమీర సీజన్ కాబట్టి కొత్తిమీరతో చేస్తున్నాను, లేదు అంటే ఆలుగడ్డతో చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ ప్రొసీజర్, కాకపోతే మీరు కొత్తిమీర బదులు ఆలుగడ్డ వేసుకోవాలి. ఓన్లీ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు. ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు? తెలిస్తే కమెంట్ చేయండి కింద. అయిపోయిందండి, కలర్ చేంజ్ అయింది, మీకు కనిపిస్తున్నట్టుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇంకో కడాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఇందాక మనం వేయించుకున్న శనగపిండి పక్కకు పెట్టేసుకోండి. ఆయిల్ వేడైంది. ఆవాలు కొంచెం వేగాలండి. ఆవాలు వేగగానే జీలకర్ర వేయాలి. జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు వేస్తున్నాను. మినప్పప్పు కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఉండాలండి, కొంచెం ఎక్కువ కాదు. వేగాయండి మినప్పప్పు. కరివేపాకు, పసుపు, ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. వేగాయండి ఇవి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
ఇది కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు ఇది వేగిందండి. నేను ఇది ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీనే బాగుంటుందండి. ఇది మొత్తం టేస్ట్ అంతా కొత్తిమీరదే కదా మనకి. వాష్ చేసేటప్పుడు మాత్రం ఒక 2-3 టైమ్స్ కడగాలండి, లేకపోతే ఇందులో ఇసుక బాగుంటుంది. సన్నగా కోసుకొని వాటర్లో ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయండి దాన్ని. దానికి ఉన్నంత ఇసుక అంతా కిందికి వెళ్ళిపోతుంది. కొత్తిమీర మంచిగా వేగాలండి. కలర్ చేంజ్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది చూడండి కొత్తిమీర. ఆల్మోస్ట్ వేగినట్టే మనకి. మీరేం స్పెషల్ చేస్తారండి కొత్తిమీరతోని? ఇంకా మేము కొత్తిమీర పొడి కూడా చేస్తాము. అది ఇంకెప్పుడైనా వేరే వీడియోలో చూపిస్తాను. అది కూడా చాలా టేస్టీ ఉంటుంది. ఈ బరుడా మాత్రం మీరు వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది, దేనితోనన్నా బాగుంటుంది. మనకు ఆయిల్ అంతా వదిలేసింది చూసారా. ఇంకా వేగినట్టే. ఇంకొక 2 మినిట్స్. ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇంకా వేగిందండి. కారము, ఉప్పు, సాల్ట్ కాస్త తక్కువ వేసుకోండి, ఎందుకంటే శనగపిండికి కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోతుంది తొందరగా. చూసి వేసుకోండి. ఇది ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను. వాటర్ ఒక బాయిల్ వచ్చేంత వరకు పెట్టాలండి దీన్ని. మీరు ఇందులో కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. నేనైతే ఇలా చూపిస్తున్నాను. కొంచెం వాటర్ బాయిల్ అవ్వాలండి. వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయండి. ఒకసారి కలుపుకోండి. ఈజీ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న శనగపిండి ఉంది కదా, అది వేసేసుకుందామండి. కలుపుకుంటూ వేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. స్టవ్ లోలో పెట్టుకోండి. పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసేయండి. బాగా మిక్స్ చేసేయాలి దీన్ని. ఇప్పుడు కర్డ్ రైస్తో కూడా చాలా బాగుంటుంది ఇది. మెంతెం కూరతో కూడా బాగుంటుందండి. ఇప్పుడు సీజన్ కదా, ట్రై చేయండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. కాసేపు అలా వదిలేసేయండి, ఒక హాఫ్ సెకండ్ అట్లా.
స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. పెద్దగా పెడితే మాడిపోతుందంతా. ఒకసారి మిక్స్ చేయండి మళ్ళీ. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి దాన్ని. మధ్యలో చూసుకుంటూ ఉండండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. శనగపిండి పచ్చి వాసన రాకుండా ఉండడానికి మనం ముందుగా వేయించుకున్నాం, కానీ ఒక 5-10 మినిట్స్ పడుతుందండి. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా అయిపోయిందండి. ఇంకా మనం వేడిగా సర్వ్ చేసుకోవడమే. డన్. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.